తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనుమానం పెనుభూతం అనే ఒక చిన్న కథ వినేద్దామండి. రాసిన వారు పరిమళ గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అమ్మా, పక్కింట్లో అక్క వాళ్ళు ఆడుకోవడానికి రమ్మన్నారు, వెళ్తున్నా అమ్మా అంది 9 ఏళ్ల చిన్నారి. నాన్నగారు వచ్చే టైం అయింది కదమ్మా, ఇప్పుడొద్దులే అని అమ్మ అంటుండగానే అమ్మ చెప్పేది వినకుండానే బయటకు వెళ్ళింది చిన్నారి. గుమ్మంలోంచి శ్రీలక్ష్మి అక్క నేను వస్తున్నా అంటూ పక్కింట్లోకి వెళ్ళిపోయింది. శ్రీలక్ష్మి ఆ పేరు వినగానే అమ్మ పేరు ఎన్నాళ్ళకి విన్నాను, ఆ పేరు మళ్ళీ అనుకుంది వాణి. వాణి వాళ్ళ ఆయన రఘుకి ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల వాళ్ళు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చారు. ఆఫీస్కి దగ్గరలో ఉండే ఇల్లు తీసుకున్నారు. వాణికి ఒక్కసారి అమ్మ అక్క గుర్తుకు వచ్చారు. వీణ వాణి అక్క చెల్లెళ్ళు ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు ఇద్దరిని వాళ్ళ అమ్మా నాన్నలు. నాన్న శంకరం గారు కూడా ఎంతో ముద్దుగా చూసేవారు ఇద్దరిని. ఏం కావాలన్నా వాళ్ళకి ఉన్నంతలో అంతా బాగానే చేసేవారు. అలా ఎంతో సరదాగా సందడిగా ఉండేది ఇల్లంతా. తను ఎంత అల్లరి చేసినా అక్క వీణ వాణిని కోప్పడినిచ్చేది కాదు. పోనీలే అమ్మా చిన్నపిల్ల అంటూ అన్నింటికీ వెనకేసుకు వచ్చేది. వీణ కన్నా వాణి 5 ఏళ్ళు చిన్నది, అందుకే తనని బాగా గారం చేసేది వీణ. అలా సరదాగా గడిచిపోతుండేవి రోజులు. ఒకరోజు వీణ కంగారుగా వచ్చింది కాలేజీ నుంచి. భయపడుతూ వస్తున్న అక్కని చూసి వాణి కూడా కంగారు పడింది. గబగబా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అమ్మ వంటింట్లో ఏదో పనిలో ఉంది. ఏమైందక్క, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అడిగింది వాణి. ఏమీ లేదులేవే, ఏదో ఎగ్జామ్స్ టెన్షన్, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి బయటికి పంపించేసింది వాణిని. ఎలా చెప్పను నీకు, కాలేజీలో ఎవడో లెటర్ ఇచ్చాడు అని, తన ప్రేమని కాదంటే చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడో అని ఎవరికి చెప్పాలో తెలియక ఏడుస్తూ ఉండిపోయింది. ఆ రోజంతా బాగా ఆలోచిస్తూ ఉండిపోయింది. రాత్రి నిద్రపోలేదు. తెల్లవారేసరికి ఒళ్ళంతా కాలిపోతోంది. జ్వరం బాగా వచ్చినట్టుంది. ఇంత పొద్దెక్కినా ఇంకా లేవలేదు అని అమ్మ శ్రీలక్ష్మి చూడటానికి రాగా ఒళ్ళు కాలిపోతున్న వీణను చూసి భయపడింది. వెంటనే ఏమండి ఇలా చూడండి, పెద్దదానికి జ్వరంగా ఉంది, ఒళ్ళు కాలిపోతోంది, తొందరగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి అంది. వెంటనే ఒక్క ఉదుటన వచ్చారు శంకరం గారు. వెంటనే వీణను తీసుకుని డాక్టర్ దగ్గర చూపించారు. టెన్షన్ వల్ల వచ్చిన జ్వరమే, ఏమీ కాదు, 2 రోజుల్లో తగ్గిపోతుంది, ఈ మందులు వాడండి, 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్. అలా 2 రోజులు కాస్త 4 రోజులైంది. నెమ్మదిగా జ్వరం తగ్గింది. అలా 1 వారం రోజులు కాలేజీకి వెళ్ళలేదు. తగ్గిన తర్వాత ఒకరోజు వెళ్ళింది కాలేజీకి. మళ్ళీ ఆ రోజు కనిపించాడు తనకి లెటర్ ఇచ్చిన ఆ అబ్బాయి. తనకి కనపడకుండా ఎలాగో తప్పించుకుంది. ఈ రోజు కూడా రాలేదేమో అనుకున్నాడు ఆ అబ్బాయి. తర్వాత రోజు మళ్ళీ మామూలుగా వచ్చింది కాలేజీకి. ఆ రోజు అబ్బాయి కంట్లో పడింది, కానీ దగ్గరికి రాలేదు. అమ్మయ్య అనుకుంది. అలా కొన్ని రోజులు తనని దూరం నుంచి చూస్తుండేవాడు, కానీ ఎప్పుడూ దగ్గరికి రాలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వచ్చి మాట్లాడాడు. భయపడకు, నేనేమీ చేయను, నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పొచ్చు కదా, ఎందుకు అనవసరంగా కంగారు పడతావు, జ్వరం వచ్చిందని విన్నాను, చాలా బాధపడ్డాను, సారీ, నా వల్లనే కదా ఇలా అయింది నీకు, ఇక నుంచి నీ ఇష్టం, నీకు నచ్చితేనే మాట్లాడు, లేకపోతే లేదు అనేసి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి తనలో ఉన్న టెన్షన్ అంతా పోయింది. వీణకి చాలా మంచివాళ్ళ ఉన్నాడు అని మంచి అభిప్రాయం ఏర్పడింది. నెమ్మదిగా అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది. మెల్లమెల్లిగా తనతో స్నేహం ప్రేమగా మారుతూ వచ్చింది. ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా అతనితో సినిమాలకి బయటకు వెళ్ళటం మొదలుపెట్టింది. ఇంట్లో అందరితో సరదాగా ఉండే వీణ చెల్లితో కూడా సరిగ్గా మాట్లాడకుండా ఉండేది. ఎప్పుడూ తన గదిలోనే ఎక్కువగా ఉండేది. ఒకరోజు మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. అమ్మో, మా ఇంట్లో చంపేస్తారు, అమ్మా నాన్నలకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని భయపడింది వీణ. ఏం పర్వాలేదులే, నేను చూసుకుంటా అని భరోసా ఇచ్చాడు. ఇంతలో వీణ చదువు పూర్తి అవబోతోంది. పరీక్షలు వస్తున్నాయి. ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటోంది. కానీ కాలేజీకి వెళ్ళాలని, తనని చూడాలని ఆశగా ఉంది. ఇంట్లో ఏం చెప్పి బయటకు వెళ్ళాలో తెలియక ఊరుకుంది.
పరీక్షల సమయం వచ్చింది. శ్రద్ధగా చదివి బాగా రాసింది వీణ. కాలేజీ చదువు పూర్తయిపోయింది. సెలవులు ఇచ్చేశారు. తనని రేపటి నుంచి చూడటం కుదరదు అని చాలా బాధపడింది. ఇంట్లో తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అమ్మో, ఇంట్లో వాళ్ళు ఏమంటారో, వాళ్ళకి ఎలా చెప్పాలో అదొక టెన్షన్. సెలవులు రాగానే చదువు పూర్తి అయిందని తెలిసి వీణకి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు శంకరం గారు. ఒకరోజు పురోహితుడిని పిలిచి తన కూతురు జాతకం ఇచ్చి తగిన వరుణ్ణి వెతకమని చెప్పి పంపించారు శంకరం గారు. ఆ విషయం వీణకి తెలిసింది. అది తెలిసిన దగ్గర నుంచి తన మనసులో ఏదో ఆందోళన, తెలియని భయం. ఏం చేయాలో ఏమీ పాలుపోవడం లేదు. ఇక ఎలా అని ఆలోచిస్తుండగా ఆ అబ్బాయికి చెప్పాలి, ఎలాగైనా తనని కలవాలి అని అనుకుంది. తర్వాత రోజు ఫ్రెండ్ని కలవాలి అని ఇంట్లో చెప్పి వెళ్ళి తనని కలిసింది. జరిగిందంతా చెప్పింది. ఏమీ భయపడకు అని ధైర్యం చెప్పాడు. నీకేం, నువ్వు బాగానే ఉన్నావు. నాకు టెన్షన్తో నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు అంది. సరే, నీకు నా మీద భరోసా ఉందా అని అడిగాడు. అదేం ప్రశ్న? భరోసా లేకపోతే నిన్ను ఎలా ఇష్టపడతాను అని అడిగింది. అయితే నాతో వచ్చేస్తావా అని వీణ చేతిని తన చేతుల్లో తీసుకొని అడిగాడు. వెంటనే చెయ్యి వెనక్కు తీసేసుకుంది వీణ. ఏం భయమా అని అడిగాడు. అవును, నేనుంటాగా. మా నాన్నగారు తెలిస్తే చంపేస్తారు. నేను చూసుకుంటా. నిజంగా వదిలిపెట్టరు, చంపేస్తారు. పోనీలే, ఇద్దరం కలిసి చనిపోదాం. అలా మాట్లాడకు. మరి ఇంకెలా మాట్లాడమంటావు? నేను చెప్పినట్టు చెయ్యి. ఏమిటి? నాతో వచ్చేయి. రేపు ఉదయం 5 గంటలకి బస్టాప్లో ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు వచ్చేయి. ఇద్దరం కలిసి ముందు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు. అలాగే. సరే, జాగ్రత్త. సరే. మరునాడు ఉదయం శ్రీలక్ష్మి ఎప్పట్లానే లేచి పనులు చేసుకుంటోంది. ఏంటి ఈరోజు ఇంకా లేవలేదు పెద్దది అనుకుంటూ. వీణా, ఏమైందే ఇంకా లేవలేదు? రేపు పెళ్ళయ్యాక ఇలా లేటుగా లేస్తే నిన్ను కాదు మీ అమ్మ ఇలాగే పెంచిందా అని నన్నంటారు అని అరుస్తూ తన గదికి వచ్చి చూసింది. అక్కడ వీణ లేకపోయేసరికి లేచిందేమో అని ఇల్లంతా చూసింది. ఎక్కడా లేదు. కంగారు పడి ఏమండి అంటూ శంకరాన్ని లేపింది. ఏంటే పొద్దున్నే నీ నస అంటూ లేచాడు శంకరం. నస కాదండి, వీణ కనిపించట్లేదు. వెంటనే నిద్ర నుంచి లేచాడు శంకరం. ఇల్లంతా వెతికారు ఇద్దరు. వీణ ఎక్కడా కనపడలేదు. మళ్ళీ వచ్చి ఒకసారి పరీక్షగా వీణ రూమ్ చెక్ చేశాడు శంకరం. అలా చూస్తుండగా వీణ బెడ్ పక్కన టేబుల్ పైన ఒక కాగితం కనిపించింది. ఆత్రంగా తీసి చూశాడు దాన్ని. అప్పుడు అర్థమైంది తనకి విషయం. నాన్న, మీతో నేరుగా మాట్లాడే ధైర్యం లేక ఇలా ఉత్తరం రాసి పెడుతున్నాను. నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. మీరు మా కోసం ఎంతో చేశారు. మాకు నచ్చినట్టు అన్నీ చేశారు. కానీ నా ఇష్టాన్ని మీరు ఎక్కడ కాదంటారో అని భయంతో మీకు చెప్పే ధైర్యం చేయలేకపోయాను. అందుకే ఇలా తనతో వెళ్ళిపోతున్నాను. నా తప్పుకి నన్ను క్షమించండి. ఎప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అమ్మా, చెల్లి జాగ్రత్త అని రాసి ఉంది దాంట్లో. అది చూసిన శంకరం ఒక్కసారి కుప్పకూలిపోయాడు. వాళ్ళు కోలుకోవటానికి చాలా రోజులు పట్టింది. నెమ్మదిగా ఇంట్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి. అప్పటి స్నేహ వాతావరణం పూర్తిగా పోయింది. శంకరం చాలా స్ట్రిక్ట్గా తయారయ్యాడు. వాణి అప్పుడే కాలేజీలో జాయిన్ అయింది. శంకరానికి భయంగా ఉండేది, ఎక్కడ వాణి కూడా వీణలాగే చేస్తుందేమో అని. అందుకే వాణికి కాలేజీకి పంపించడానికి ముందే ఎన్నో కండిషన్లు పెట్టాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఉండాలి అని, ముఖ్యంగా మగవాళ్లతో. వాణి శంకరం పెట్టిన అన్ని కండిషన్స్కి ఒప్పుకుంది. ఎందుకంటే తనకి చదువుకోవాలని ఉంది కాబట్టి. అలాగే నాన్నకి ఇచ్చిన మాటకి కట్టుబడి ఎవరితోనూ మాట్లాడేది కాదు. తన పని తను చూసుకుంటూ ఉండేది. అలా ఉన్నందున కాలేజీలో అందరూ తనని ఏడిపించేవారు. అయినా కానీ వాణి అలాగే ఉండేది. చదువులో ఫస్ట్ తెప్పించుకున్నది. చదువే తన లోకంగా మారిపోయింది. అక్కలేని లోటు తీర్చుకోవటానికి పుస్తకాలతో స్నేహం చేసేది వాణి. అలా ఎలాగో కష్టపడి చదువు పూర్తి చేసింది వాణి. ఇక ఒకరోజు కూడా ఆగటం ఇష్టం లేని శంకరం వెంటనే వాణికి తగిన సంబంధం చూసి పెళ్లి చేసేశాడు. అమ్మా అని చిన్నారి పిలవడంతో గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చింది వాణి. అమ్మా, ఆకలేస్తోంది, ఏమైనా పెట్టు తినడానికి అంది. అడగటం ఆలస్యం. వంటింట్లోకి వెళ్ళి తనకిష్టమైన చెక్కలు, సున్నుండలు తీసుకొని వచ్చి చిన్నారికి పెట్టింది. చిన్నారి వాటిని తీసుకుని, థ్యాంక్స్ అమ్మా, నాకు ఏది ఇష్టమో, ఎప్పుడు ఏది తినాలనిపిస్తుందో నీకు ముందే ఎలా తెలుస్తుంది అంది.
అమ్మని కదా అందుకే అని చిన్నారి తల నిమురుతూ చెప్పింది వాణి. సరే గాని అక్క వాళ్ళ ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నావా? లేదమ్మా, అక్క నేను ఆడుకుంటున్నాం. అక్క వాళ్ళ బొమ్మలన్నీ నాకిచ్చి ఆడిస్తుంది. అక్క చాలా మంచిదమ్మా. వాళ్ళ ఇంట్లో అందరూ మంచివాళ్లే. అక్క వాళ్ళ నాన్న అక్కకి అన్నకి ఎన్నో బొమ్మలు, పుస్తకాలు, ఆట వస్తువులు తెస్తారు. బాగా చూసుకుంటారు అంటూ ఏదో చెబుతోంది. అవన్నీ మనకెందుకులే. సరే లేట్ అయింది, ఇంకా నాన్న వచ్చే టైం అయింది. నీ హోంవర్క్ చేసుకో. చదువుకోకపోతే నాన్నగారు తిడతారు. సరే అమ్మా అని చదువుకుంటూ ఉంది చిన్నారి. రఘు రానే వచ్చాడు. వస్తూనే ఆఫీస్లో పని ఒత్తిడి ఎక్కువ అయింది, కాస్త టీ పెట్టివు అని అడిగాడు. వాణి వెంటనే వంటింట్లోకి వెళ్ళి టీ పెట్టి తెచ్చింది. టీ తాగుతూ కూర్చున్న రఘుతో, ఈ మధ్య మీకు ఆఫీస్లో పని ఎక్కువ అయిపోయినట్టుంది. ఇంట్లో విషయాలు అస్సలు పట్టించుకోవటం లేదు అంది. ఏమైంది? నేను నీకు కావాల్సినవన్నీ తెస్తూనే ఉన్నాను కదా, చేస్తూనే ఉన్నాను కదా. సరుకులు కూడా నేనే తెస్తున్నా. ఇంకేం కావాలి? అంతేనా? ఇంట్లో కూర్చొని ప్రేమగా నాతో కానీ పాపతో కానీ మాట్లాడి ఎన్నాళ్ళైంది? రేపు చిన్నారి పుట్టినరోజు, అది కూడా మర్చిపోయారు. మీకు మాకన్నా ఆఫీస్ పనులే ఎక్కువైపోయాయి అని తన బాధనంతా వెళ్ళకక్కింది వాణి. ఓహ్ అదా, నిజంగా మర్చిపోయాను. చెప్పానుగా ఆఫీస్ టెన్షన్లని. రేపు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను. ఇద్దరు రెడీగా ఉండండి. సరదాగా బయటికి వెళ్దాం. బయట డిన్నర్ చేసి వద్దాం, ఓకేనా అంటాడు చిన్నారి వంక వాణి వంక చూస్తూ. ఓకే డాడీ, డీల్ అంటుంది చిన్నారి. మర్నాడు ఉదయమే లేచి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు రఘు. థ్యాంక్ యూ డాడీ. డాడీ తొందరగా వచ్చేస్తావు కదూ? తప్పకుండా వస్తాను బంగారు తల్లి. సరే సరే అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు. సాయంత్రం అందరినీ పిలిచి పుట్టినరోజు పార్టీ ఏర్పాటు చేసింది వాణి. సాయంత్రం చిన్నారిని రెడీ చేసి తను కూడా రెడీ అయ్యింది. అందరూ వచ్చారు. రఘు కోసం చూస్తున్నారు. రఘు రాలేదు. ఎంతసేపటికి రఘు రాకపోయేసరికి చిన్నారి బాధపడింది. ఊరుకో చిన్నారి, నాన్నకి ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉందట, అందుకే రావటం కుదరట్లేదు అని ఫోన్ చేశారు అని సర్ది చెప్పింది వాణి. కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి పార్టీ ఎలాగోలా పూర్తి చేసింది వాణి. అందరూ వెళ్ళిపోయాక చిన్నారి ఏడుస్తూ ఉంది. తనతో పాటే వాణి కూడా కూర్చుంది. అలాగే తినకుండా పడుకుంది చిన్నారి. వీణ కూడా చూస్తూ అలాగే కూర్చుంది. ఆ రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు రఘు. ఇంటికి రాగానే తన భర్తను ఇలా అడిగేయాలి, కడిగేయాలి అనుకున్నవన్నీ తనని అలా చూడగానే మర్చిపోయింది. బాగా తాగినట్లు మొహం పీక్కుపోయి, జుట్టు రేగిపోయి, షర్టు నలిగిపోయి తూలుతూ ఉన్నాడు రఘు. అలా రఘుని చూడగానే ఒక్కసారి ఏమనాలో ఏం చేయాలో పాలుపోలేదు వాణికి. లోపలికి రాగానే ఫ్రెష్ అవ్వమని నీళ్ళు ఇచ్చింది. ఫ్రెష్ అయ్యి రాగానే కాస్త మజ్జిగ ఇచ్చింది. ఇదేంటి అని చూస్తుండగా, తాగండి, మజ్జిగ తాగితే ఆ తాగిందంతా దిగుతుంది అంది. సారీ వాణి, ఆఫీస్లో పని ఎక్కువైంది. ఫ్రెండ్స్ పార్టీ అంటే తప్పలేదు. త్వరగా వద్దామని అనుకున్నా, కానీ కుదరలేదు. పాప ఏది అని అడిగాడు. పుట్టినరోజు గ్రాండ్గా చేస్తా అని ఆశలు ఎవరు పెట్టమన్నారు ఆ చిన్నదానికి? పాపం ఎంత ఎదురు చూసిందో, ఎంత ఏడ్చిందో తెలుసా? దాన్ని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. నాకు చాలా కష్టమైంది. డాడీ లేకుండా కేక్ కట్ చేయను అని కూర్చుంది. ఏదో సర్ది చెప్పి అందరి ముందు మీ పరువు కాపాడాను. చివరికి పిచ్చిది ఏమీ తినకుండా పడుకుంది. ఇంకెప్పుడు ఇలా చేయకండి అని తన కోపాన్ని, గుండెల్లో బాధని అంతా తీర్చుకుంది. రఘు వాణి ఇచ్చిన మజ్జిగ తాగేసి కామ్గా పడుకున్నాడు. పొద్దున రఘు లేటుగా నిద్రలేచాడు. అప్పటికే చిన్నారి స్కూల్కి వెళ్ళిపోయింది. టైం చూసుకొని లేట్ అవుతుంది ఆఫీస్కి అనుకొని గబగబా ఫ్రెష్ అయ్యి వస్తాడు. వాణి త్వరగా టిఫిన్ పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు. తను వచ్చేసరికి టిఫిన్ టేబుల్ మీద పెట్టి ఉంటుంది. రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంది వాణి. రఘు వెళ్ళి, సారీ వాణి, తప్పు నాదే, ఇంకోసారి ఇలా జరగదు, నేను చూసుకుంటాను, ప్రామిస్ అని తన చేతిని వాణి చేతిలో పెడుతూ అంటాడు. పాపం, దాన్ని చూస్తేనే బాధేసింది నాకు. ఇంకెప్పుడు ఇలా చేయకండి అని బాధపడింది వాణి. ఇంకెప్పుడు ఇలా చెయ్యను అన్నాను కదా, రా టిఫిన్ తిందువు గాని అని వాణిని తీసుకువచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటాడు. నేను టిఫిన్ చేయలేదని మీకెలా తెలుసు? నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. బాగా ఏడ్చి ఉంటావు, రాత్రి కూడా ఏమీ తినలేదు అని. రా ఇప్పటికైనా అని తనకి కూడా ఒక ప్లేట్లో టిఫిన్ పెట్టి ఇస్తాడు. ఇద్దరూ టిఫిన్ చేశాక
రఘు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అమ్మో, ఎంత కష్టపడాల్సి వచ్చింది తనకి సర్ది చెప్పడానికి. నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకుంటాడు మనసులో రఘు. అయినా నాదే తప్పు, ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఏమయ్యేది? నా కుటుంబం నాకు ముఖ్యం. ఎలాగైనా సరే తనకి ఈసారి గట్టిగా చెప్పేయాలి అని డిసైడ్ అయ్యాడు. చిన్నారి స్కూల్ నుంచి రాగానే అమ్మ పెట్టింది తినేసి హోంవర్క్ చేసుకుంటూ ఉంది. వాణి వచ్చి, ఏం చిన్నారి, హోంవర్క్ ఇంకా అవ్వలేదా అని అడిగింది. లేదమ్మా, ఈరోజు చాలా ఎక్కువ వర్క్ ఇచ్చారు, ముందు అది కంప్లీట్ చేసి ఆ తర్వాతే ఆడుకుంటాను అంది. సరే రాసుకో, గుడ్ గర్ల్ అని పనిలో పడింది వాణి. అవును, నీ పుట్టినరోజు పార్టీకి శ్రీలక్ష్మి అక్క వాళ్ళని పిలిచావా చిన్నారి అడిగింది వాణి. పిలిచానమ్మా, మరి రాలేదే? ఏమో అమ్మా, అక్క వాళ్ళ నాన్న ఆ రోజు ఇంటికి రాలేదట. అందుకే వాళ్ళ డాడీ కోసం చూసి చూసి అక్క వాళ్ళు పార్టీకి రాలేదట. అక్క చెప్పింది. ఇదిగో ఈ గిఫ్ట్ కూడా ఇచ్చింది అంటూ ఒక గిఫ్ట్ ప్యాక్ చూపించింది చిన్నారి. అవునా, సరేలే, నీ వర్క్ అయిపోతే నువ్వు ఆడుకో అంది వాణి. సరే అమ్మా. చిన్నారి రోజు స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకుని శ్రీలక్ష్మి వాళ్లతో ఆడుకోవడానికి వెళ్ళిపోయేది. రఘు వాళ్ళ బాస్ కూతురు రఘుని ఇష్టపడుతుంది. బాస్ కూతురు ప్రియ అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. రఘుకి పెళ్ళి అయిందని తెలిసి కూడా తనని ఇష్టపడుతుంది. రఘుని ఎలా అయినా తన దారిలోకి తెచ్చుకోవాలి అని పుట్టినరోజు పార్టీ అని చెప్పి రఘుని ఇంటికి ఇన్వైట్ చేసింది. తప్పనిసరి అయి వెళ్తాడు రఘు. పార్టీలో డ్రింక్ చేయకపోతే బాగుండదు అని చెప్పి బలవంతంగా తనకి డ్రింక్ ఇస్తుంది ప్రియ. అక్కడే పూర్తిగా డ్రింక్ చేసి వస్తాడు. ఆ రోజే వాణికి కొద్దిగా అనుమానం వస్తుంది. అలా చిన్నారి పుట్టినరోజు పార్టీకి మిస్ అవుతాడు రఘు. ప్రియ రఘు వెనక పడుతూ ఉంటుంది. రఘు వారిస్తాడు. ఇలా అయితే కుదరదు, రఘుని నా దారిలోకి తెచ్చుకోవటం ఎలాగో నాకు తెలుసు అని మనసులో అనుకుంటుంది. ఇంట్లో రఘు ఒక్కోసారి ముభావంగా ఉండేవాడు. ఇప్పటిలాగా వాణితో చిన్నారితో మాట్లాడటం లేదు అని రఘు ప్రవర్తనకి కొద్దిగా అనుమానం వస్తుంది వాణికి. ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చి టైర్డ్గా ఉందని ఫ్రెష్ అయ్యి అలాగే ఏమీ తినకుండా పడుకుంటాడు రఘు. రఘు ఆఫీస్ బ్యాగు క్లీన్ చేస్తున్నప్పుడు అందులో ఓ లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ చదివిన వాణికి అనుమానం ఎక్కువ అవుతుంది. అది ప్రియ రాసింది అని ఎవరికీ తెలియదు. ఎందుకు ఇలా చేశారు? మీకు నేనేం తక్కువ చేశాను అని ఆవేశంతో అడుగుతుంది వాణి. ప్రియ లెటర్ పెట్టినట్టు వాణి దాన్ని చూసిన విషయం రఘుకి తెలియదు. ఏమైంది వాణి అని అడుగుతాడు. ఏమైంది అని నెమ్మదిగా అంటారేమిటి, చేసేదంతా చేసేసి? నేనేం చేశాను చెప్పు వాణి, అర్థం లేకుండా మాట్లాడకు. నిన్ను పాపని బాగానే చూసుకుంటున్నాను కదా? బాగా చూసుకుంటున్నారు. మేము నచ్చలేదా మీకు? ఇంకా బోర్ కొట్టేశానా నేను? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు వాణి నువ్వు? అర్థం కావట్లేదు నాకేమీ. ఇదిగో చూడండి, ఈ లెటర్ మీకే అర్థమవుతుంది అని తన బ్యాగ్లో నుంచి తీసిన లెటర్ ఇస్తుంది. అది చూసుకొని రఘు షాక్ అవుతాడు. వాణి బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిన వాణిని పక్కింట్లో ఎవరో పిలిచినట్టు అనిపించి అటు చూస్తుంది. పక్కింట్లో వాళ్ళ అమ్మాయి శ్రీలక్ష్మి కనిపిస్తుంది. ఆంటీ, ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది. లేదమ్మా, ఊరికే అలా బయటికి వచ్చా. చిన్నారి ఇక్కడే ఉంది, లోపలికి రండి ఆంటీ. అలా పిలిచేసరికి ఒకసారి చూద్దాంలే అనుకుని లోపలికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరా అని అడిగింది. లేరా ఆంటీ, నాన్న వచ్చే టైం అయింది, తమ్ముడు ట్యూషన్కి వెళ్ళాడు. అమ్మ లేదా? మీ అమ్మగారు ఏం చేస్తారు? ఆ ప్రశ్నకి శ్రీలక్ష్మి కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. ఏమైందమ్మా? అదిగో ఆంటీ, మా అమ్మ అని గోడ మీద ఉన్న ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో చూసిన వాణి ఒక్కసారి కుప్పకూలిపోతుంది. ఆంటీ, ఏమైంది ఆంటీ అంటూ గట్టిగా తనని పట్టుకొని కుదిపేస్తోంది శ్రీలక్ష్మి. అప్పుడు తేరుకొని లేచి మళ్ళీ ఆ ఫోటో చూపించి అడుగుతుంది. తను మా అమ్మ మా నాన్న అంటుంది శ్రీలక్ష్మి. నాకు మా అమ్మమ్మ పేరు పెట్టారు. మా అమ్మకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమట. కానీ వాళ్ళు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో. మరి వాళ్ళు ఎప్పుడూ మీ దగ్గరికి రాలేదా? లేదా ఆంటీ, మా అమ్మ నాన్నని వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకుందట. అందుకని వాళ్ళు ఎప్పుడూ మా ఇంటికి రారు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అని చెప్తుంది. ఈలోగా శ్రీలక్ష్మి వాళ్ళ నాన్న రాజారాం వస్తాడు. తనని చూసిన వాణి లేచి కంగారుగా నిల్చుంటుంది. ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటుంది.
ఏమ్మా వాణి, ఎలా ఉన్నావు? అంతా బాగున్నారా? అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని పలకరిస్తారు రాజారాం. మీకు నేనెలా తెలుసు? మా అమ్మా నాన్న తెలుసా మీకు? నువ్వు బాగా తెలుసు నాకు. మీ అమ్మా నాన్నలను చూశాను. అప్పుడు గుర్తుకు వస్తుంది వాణికి వాళ్ళ అక్కతో పాటు రాజారాంని చూసినట్టు. ఓహ్, ఈయనేనా మా అక్కని తీసుకువెళ్ళి మరీ పెళ్లి చేసుకుంది? మరి అక్కకి ఏమైంది అనుకుని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. విషయం అర్థమైన రాజారాం, నీకు నేను అన్నీ వివరంగా చెప్తాను, కూర్చో ఇలా అని కూర్చోబెట్టి చెప్పడం మొదలు పెడతాడు. మీ అక్క నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. కానీ చాలా రోజులు పట్టింది తనకి సర్ది చెప్పడానికి. ఏడుస్తూనే ఉండేది, చాలా బాధపడేది వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పకుండా వచ్చేసినందుకు. కానీ కొన్నాళ్ళకి నెమ్మదిగా మర్చిపోయింది. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుంది అంటారు కదా, అలా ఇదిగో ఇది తన కడుపులో పడింది. అప్పటి నుంచి బిడ్డ కోసమే ఆలోచించటం మొదలుపెట్టింది. తను పుట్టిన తర్వాత మాకంతా బాగుంది. అందుకే తనకి అదే మీ అమ్మ పేరు పెట్టుకుంది. కాదనలేదు నేను. నన్ను శ్రీలక్ష్మిని ఎంతో ప్రేమగా చూసుకునేది. ఎప్పుడూ ఏ లోటు చేయలేదు. కొన్నాళ్లకి వంశీ పుట్టాడు. అంతా బాగుంది. కుటుంబంలో సంతోషంగా అందరం బాగున్నాం అనుకున్నాం. కొన్నాళ్ళు బాగానే ఉంది. కొన్నాళ్ల తర్వాత నాకు ఆఫీస్లో వర్క్ టెన్షన్ ఎక్కువైంది. ప్రమోషన్ రావడంతో డ్యూటీ ఎక్కువ చేయాల్సి వచ్చేది. ఇంట్లో ఉన్న తనని పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని బాధపడేది. ఏమైందో ఏమో తెలియదు. ఒకరోజు తను శవమై తేలింది. ఊర్లో అందరూ చెరువులో పడి ఉన్న నా భార్య శవాన్ని తీసుకువచ్చారు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చేయాలో తోచలేదు. ఏడుస్తూనే ఉన్నాను. పిల్లలు పాపం, ఇద్దరూ పసిపిల్లలు. ఆ పిల్లల గురించైనా ఆలోచించలేదు ఆ తల్లి అని అందరూ అనుకుంటూ ఉంటే ఏంటో అనుకున్నాను. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఇంత అందమైన భార్య ఉండగా నీకు ఇంకొకరు కావాలా? నీ కోసం ఇల్లు వదిలి వచ్చినందుకు ఇదేనా నువ్వు తనకిచ్చే గౌరవం, మర్యాద అంటూ పక్కింటావిడ నన్ను ఎడాపెడా చివాట్లు పెట్టింది. అసలు ఏం జరిగిందో అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు. మా ఇద్దరికీ తరచూ చిన్న చిన్న గొడవలు అవుతూ ఉండేవి. ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రావడం లేదని, ఎక్కడికో వెళ్తున్నాను అని వీణ అనుకునేది ఎప్పుడూ. అదే బాధ అందరికీ చెప్పుకొని ఉంటుంది. ఏం చేయాలో తెలియక, నన్ను ఏమీ అనలేక, తనని తానే మోసం చేసుకొని నిజం తెలుసుకోకుండా ఇలా నన్ను పిల్లల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నాకు ఏ శిక్ష వేసినా పర్వాలేదు, కానీ పసిపిల్లలు, వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోగలరు? తెలిసి తెలియని వయసు. వాళ్ళని అలా వదిలేసి వెళ్ళినందుకు నా వీణ మీద నాకు చాలా కోపం వచ్చింది. నెమ్మదిగా మరో పెళ్లి చేసుకోమని బంధువులు నాకు నచ్చ చెప్పాలని చూశారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి వల్ల కాలేదు. ఇదిగో ఇలా వాళ్ళని పెంచుతూ వస్తున్నా. శ్రీలక్ష్మి మీ అమ్మగారి పేరు పెట్టినందుకు నాకు తల్లిలా దగ్గర ఉండి అన్నీ చూస్తోంది, చేస్తోంది. ఇలాంటి బిడ్డల్ని ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని జరిగిందంతా చెప్పుకొచ్చాడు రాజారాం. అంటే అప్పుడు అర్థమైంది, తన అక్క చేసిన పొరపాటు తను కూడా తన అక్కలాగే చేస్తుందా? తనది కూడా పొరపాటు మాత్రమేనా? నిజం ఏమిటి తెలుసుకోవాలి అనుకుంది. ఈలోగా ఇంట్లో రూమ్లో ఒంటరిగా కూర్చొని, ఇలా జరిగింది ఏమిటి? నేను అనుకున్నదేంటి అయిందేంటి? ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నాను. కుటుంబం నాకు ముఖ్యం అనుకున్నాను. వాణి నన్ను అనుమానిస్తోంది. ఇప్పుడు తనకి ఎలా నిజం చెప్పాలి? అయినా ఆ ప్రియ ఇంత పని చేస్తుంది అనుకోలేదు. చెప్తా ఇప్పుడే తన పని అని ప్రియ దగ్గరికి వెళ్తాడు. ప్రియా, ఎందుకు ఇలా చేశావు? నీకు నేను చాలాసార్లు చెప్పాను నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని. అయినా వెంటపడుతూ ఇలా చేయడం మంచిది కాదు. నా భార్య పిల్లలే నాకు ప్రపంచం. వాళ్ళకి ఏమైనా అయితే నేను సహించను. జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఆ మాటలకి ఎవరో గట్టిగా అరుస్తున్నారు అనుకుని ప్రియ తండ్రి రఘు, కంపెనీ ఓనర్ అయిన పార్థసారథి కిందికి వస్తాడు. తండ్రి రావటం గమనిస్తుంది ప్రియ. సంగతి అర్థమైన ప్రియ రూట్ మార్చేస్తుంది. ప్లీజ్ ప్లీజ్ నన్ను ఏమీ చెయ్యొద్దు. డాడీ ఇంట్లోనే ఉన్నారు, పిలుస్తాను, అరుస్తాను, ఆ తర్వాత మీకే నష్టం అంటూ రఘుని ముందుకు నెట్టి తను వెనుకకు వస్తుంది. పార్థసారథి వస్తూనే ఏం జరిగింది తల్లి అంటాడు. పార్థసారథిని చూడగానే కంగారు పడతాడు రఘు. ఎంతైనా బాస్ కదా, బాస్ కూతుర్ని తను అరిచాను అని బాధపడతాడు రఘు. కానీ అక్కడ జరిగేది వేరు. డాడీ చూడండి, ఈయన నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. మీరు ఇంట్లోనే ఉన్నారు అని చెప్పినా నన్ను పట్టుకున్నాడు. అందుకే అలా అరిచాను డాడీ అని వాళ్ళ నాన్నని పట్టుకుని ఏడుస్తూ చెప్తుంది. కూతురి మాటలు విని నిర్ఘాంతపోతారు.
పార్థసారథి. తను ఎంతో నమ్మకంగా చూసుకునే రఘు ఇంత పని చేస్తాడని అనుకోలేదు అని మనసులో అనుకొని, ఇంత పని చేస్తావు అనుకోలేదు రఘు, ఎంత నమ్మాను నిన్ను, చివరికి నన్ను నా కూతుర్ని కూడా చీట్ చేస్తావా నిన్ను అని అతని షర్ట్ కాలర్ పట్టుకుంటాడు. నిన్ను ఇలా కాదు, ఇప్పుడే నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. పెళ్ళాం పిల్లలు కలవాడివి కాబట్టి దయతలిచి నీ మీద కేసు పెట్టకుండా వదిలేస్తున్నాను అంటాడు. సార్, మీరు నిజమేంటో తెలుసుకోకుండా నన్ను నానా మాటలు అంటున్నారు. మీ అమ్మాయి ఏం చేసిందో తెలియదు మీకు. షటప్. నేను వచ్చేసరికి నాకు తెలిసిపోయిందని నా కూతురు మీద అభాండాలు వేస్తున్నావా అని బయటికి గెంటేస్తాడు పార్థసారథి. నిజం తెలిసిన రోజు మీరే బాధపడతారు సార్. అప్పుడు మీరే నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ అడుగుతారు నన్ను మీ కంపెనీలో చేరమని అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. దిగాలుగా ఇంటికి వచ్చిన రఘుకి లోపలికి రాగానే ఎదురుపడుతుంది వాణి. మంచినీళ్ళిచ్చి కూర్చోగానే, సారీ అండి, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. ఇంకెప్పుడు అలా చెయ్యను. ఏంటండి ఇంకా అలా ఉన్నారు? ఏమైంది? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? వాణి, నా ఉద్యోగం పోయింది. ఇక ఇల్లు ఎలా గడవాలో, ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, నాకు చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఏమైంది? మీకు జాబ్ పోవడం ఏమిటి? ఏం జరిగిందో చెప్పండి. వాళ్ళ బాస్ ఇంట్లో జరిగిందంతా చెప్తాడు రఘు. అయ్యో, అంత పని చేసిందా తను? పోన్లేండి, మీరు దిగులు పడద్దు. ఇది కాకపోతే ఇంకొకటి, మీ దగ్గర టాలెంట్ ఉంది, అందరూ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, మీరేం బాధపడద్దు అంటూ ఓదార్చింది. సరే, నాకు కాస్త కాఫీ ఇస్తావా? అడగగానే 2 నిమిషాలలో వేడివేడి కాఫీ తెచ్చింది రఘుకి. కాఫీ తాగి కాసేపు పడుకుంటాడు రఘు. 2 రోజులు ఇంట్లో ఉండి మళ్ళీ ఏదైనా వేరే ఉద్యోగం ప్రయత్నిస్తా అంటాడు రఘు. రఘు వేరే ఉద్యోగ ప్రయత్నాలలో బయటకు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఈలోగా తన అక్క గురించి నిజం తెలుసుకున్న వాణి వాళ్ళకి సాయం చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్తూ వాళ్ళకి ఇంటి పనుల్లో సాయం చేస్తూ ఉంటుంది. అమ్మా శ్రీలక్ష్మి, నువ్వు వెళ్ళి చదువుకో, నీకెందుకు ఈ పనులన్నీ, నేను చూస్తాను అని తనకి పనుల్లో సాయం చేయసాగింది. రఘు వచ్చేసరికి రోజు వాణి పక్కింట్లో ఉండడం చూసేవాడు. తన గురించి కన్నా ఎక్కువ పక్కింటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంది అనుకునేవాడు. అలా కొన్నాళ్ళు రఘు చాలా కష్టపడి వేరే ఉద్యోగం కోసం ప్రయత్నించసాగాడు. ఒకరోజు రఘుకి ఉద్యోగం దొరికిన ఆనందంలో ఇంటికి వచ్చి వాణి వాణి అని గట్టిగా పిలుస్తాడు. అబ్బా, ఏంటండి అంత గట్టిగా అరుస్తున్నారు అంటూ పక్కింట్లో నుంచి వచ్చింది వాణి. అలా పక్కింట్లో నుంచి వచ్చిన వాణిని చూసి తన మూడంతా పాడైపోతుంది. ఏం లేదు, కాస్త ఇలా వస్తావా? ఎప్పుడు చూసినా పక్కింట్లోనే ఉంటున్నావు, అసలు మనకి ఒక ఇల్లు ఉంది అని మర్చిపోయావా అని గట్టిగా అరుస్తాడు. దాంతో ఏం చెప్పాలో తెలియని వాణి మాట్లాడకుండా ఉండిపోయింది. రఘు మళ్ళీ, చెప్పు, అలా మౌనంగా ఉండిపోతే ఎలా? ఇంట్లో కన్నా ఎక్కువ అక్కడే ఉంటున్నావు ఈ మధ్య. నాకు ఉద్యోగం పోయినప్పటి నుంచి చూస్తున్నా ఇదే వరస. ఏంటి, నేను ఇంకా సంపాదించలేను అనుకున్నావా? అలా మాట్లాడకండి, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అసలు వాళ్ళెవరో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. నాకు అక్క ఉంది అని తెలుసు కదా. తను ఎక్కడ ఉందో ఎలా ఉందో ఎవరికీ తెలియదు. తను మమ్మల్ని కాదని ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అని నాన్నగారు తన మీద కోపంతో నాకు కూడా తొందరగా పెళ్లి చేసేశారు అని తన అక్క గురించి చెప్పి, ఈ రాజారాం గారు మా బావగారు, శ్రీలక్ష్మి ఎవరూ కాదు, నా అక్క కూతురు, వంశీ నా అక్క కొడుకు అని చెప్పింది. వాణి చెప్పింది విన్న రఘు షాక్ అయ్యాడు. షాక్లో నుంచి తేరుకొని, ఏంటి నిజమా? అంటే మీ అక్క అని ఆగిపోయాడు. ఆగిపోయారెందుకు? అవును, మా అక్క ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నది ఈ రాజారాం గారినే. రాజారాం గారికి కూడా మీలాగే ఆఫీస్లో జరిగిన ఒక సంఘటన వల్ల మా అక్క కూడా నాలాగే ఆయనని అనుమానించి నిజం తెలుసుకోకుండా తను చనిపోయి పిచ్చి పనిచేసింది. వాళ్ళందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. జరిగింది తెలుసుకున్న తర్వాతే నేను కూడా మిమ్మల్ని అర్థం చేసుకోగలిగాను. ఇంకా చెప్పాలంటే మీకు ఉద్యోగం దొరకటం లేదని మీరు దిగులుగా ఉండటం చూసి తట్టుకోలేక నేనే ఆయనకు చెప్పి ఏదైనా సహాయం చేయమని అడిగాను. ఆయన వల్లనే మీకు ఉద్యోగం ఇంత తొందరగా దొరికింది. ఆయనకి కృతజ్ఞతలు చెప్పాల్సింది పోయి ఇలా తప్పుగా మాట్లాడితే బాగుండదు. అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అంది. నాకు ఉద్యోగం దొరికింది అని నీకు తెలుసా? తెలిసింది, అందుకే మీకోసం ఇదిగో ఈ స్వీట్ చేశాను అని తను చేసిన లడ్డూలు తెచ్చి పెట్టింది.
ఇవి చేయటానికి పాపం శ్రీలక్ష్మి ఎంతో సాయం చేసింది. నాకు వద్దన్నా వినకుండా తను ఇంట్లో పని కూడా తనే చేసుకుంటుంటే పరీక్షలని చెప్పి నేనే చదువుకోమని చెప్తున్నా. అప్పుడే మీరొచ్చారు. అయ్యో, జరిగింది తెలుసుకోకుండా అనవసరంగా నిన్ను అనుమానించాను. పాపం తల్లి లేకుండా ఆ పిల్లలు ఎంత కష్టపడుతున్నారో నాకిప్పుడు తెలుస్తోంది. సరేలేండి, అందుకే ఏదో నాకు తోచిన సాయం నేను చేస్తున్నా. అది కాదు వాణి, నాకు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు నాకు సాయం చేస్తే మీ అమ్మ వాళ్ళని వీళ్ళతో కలపవచ్చు. అవునండి, మంచి ఆలోచన వచ్చింది. మీకు తప్పకుండా చేస్తాను. అయినా అది మీకు సాయం కాదు, నాకే మీరు చేస్తున్న సాయం అవుతుంది అంది వాణి. సరే అని ఒక పథకం ఆలోచించారు. నేను చెప్పినట్టు చేస్తే మీ అమ్మ వాళ్ళని మీ బావగారు వాళ్ళతో కలపవచ్చు అని బాగా ఆలోచించుకొని వాళ్ళ అమ్మా నాన్నలని పిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజే వాణి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మా, నాన్నగారికి ఒంట్లో బాగుండటం లేదు అన్నావు కదా, ఇక్కడికి రండి, ఇక్కడ మంచి హాస్పిటల్లో చూపిద్దాం. ఈ మధ్య నాకు కూడా కొంచెం నలతగా ఉంటుంది ఒంట్లో. నువ్వు వస్తే నాకు సాయంగా కూడా ఉంటుంది. రేపే బయలుదేరి రండిమ్మా అంటుంది. సరే, మీ నాన్నగారితో చెప్పి చూస్తా అంటుంది ఆవిడ. ఏమండి, అమ్మాయి రమ్మంటుందండి, మీకు అక్కడ హాస్పిటల్లో చూపిద్దామని, ఇంకా తనకి సాయంగా కూడా ఉన్నట్టు ఉంటుంది అని అంటోంది అని చెప్తుంది వాణి వాళ్ళ అమ్మ శ్రీలక్ష్మి. సరే, అంతగా రమ్మని చెప్పాక వెళ్ళకపోతే ఏమైనా అనుకుంటారో, వెళ్దాం పదా అంటారు శంకరం గారు. అయితే రేపే బయలుదేరి రమ్మంది. మీరు టికెట్ సంగతి చూడండి, నేను సామాన్లు సర్దుతాను అని కూతురి కోసం పిండి వంటలు పచ్చళ్ళు పెట్టడానికి వెళ్ళింది. పిల్లలకి ఇష్టం అని సున్నుండలు జంతికలు చేసి పెట్టింది. ఇంకా గోంగూర పచ్చడి కొత్త ఆవకాయ అన్నీ చక్కగా ప్యాక్ చేసి పెట్టింది. మర్నాడు సాయంత్రమే ప్రయాణమయ్యారు ఇద్దరు అన్ని సామాన్లు తీసుకొని. తెల్లవారేసరికి ఊరు చేరుకున్నారు. గుమ్మంలో అడుగు పెడుతూనే అమ్మా అని ఒక్కసారి హత్తుకుంది వాణి తన తల్లిని. ముందు మీరు ఫ్రెష్ అయ్యిరండి, టిఫిన్ రెడీగా ఉంది. సరేనమ్మా, ఇదిగో ఇవన్నీ తీసిపెట్టు ముందు అని పచ్చళ్ళు తినుబండారాల సంచి తీసి ఇచ్చింది శ్రీలక్ష్మి. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా, అసలే ఒంట్లో బాగలేదన్నావు. ఏమీ లేదే, పిల్లల దగ్గరికి వస్తూ ఏమీ తీసుకురాకుండా ఎలా ఉంటారు? ఏదో ఒకటి ఇలాగే చెప్తావు. నీ ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ లేదు నీకు. అబ్బబ్బా, రాగానే మొదలుపెట్టారా మీ తల్లి కూతుళ్ళ గోల? ఇక ఆపండి. లక్ష్మి, నువ్వైనా ఊరుకోవచ్చు కదా, చిన్నపిల్లతో సమానంగా ఏంటి అన్నాడు శంకరం. సరే అని అందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్లు చేశారు. రఘు చిన్నారిని స్కూల్లో దించేసి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. శంకరం గారు అలా వాకింగ్కి బయలుదేరారు. ఇక మొదలైంది తల్లి కూతుళ్ళ సంభాషణ. ఏంటే ఇంత అర్జెంటుగా ఉన్న ఫలంగా రమ్మన్నావు, ఏమిటి సంగతి? నువ్వు సూపర్ అమ్మా, ఏమున్నా ఇట్టే కనిపెట్టేస్తావు. అది మరి ఈ విషయం నాన్నకి తెలియకూడదమ్మా. డోర్ లాక్ చేసి వచ్చి కూర్చుంది. అమ్మా, పక్కింట్లో ఉంటుంది ఎవరో కాదు, అక్క వాళ్ళ కుటుంబమే. రాజారాం గారు చాలా మంచివారు అంటూ జరిగిందంతా వివరంగా చెప్పింది. అయ్యో, అయితే మన వీణ మనకిక లేదా? ఎంత పని చేసింది తింగర్దాన్లా. అమ్మా, ఏడవకు, జరిగిపోయింది ఎలాగో అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలో అది చూడు. పాపం అమ్మ, వాళ్ళు ఇంకా పసిపిల్లలే, వాళ్ళకి తోడు అవసరం. అయినా రాజారాం గారు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు పిల్లల్ని. కానీ వాళ్ళకిప్పుడు మీ తోడు ఉంటే బాగుంటుందని నేను మా వారు ప్లాన్ చేసి మిమ్మల్ని పిలిపించాము. నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళ మీద నాన్నకి కోపం పోయేలా చేయాలి. మీ ఇద్దరినీ ఎలా అయినా కలపాలమ్మా. ఏంటే నువ్వు చెప్పేది? మీ నాన్నకి చెప్పకుండా ఒప్పించటమా? అదెలా సాధ్యం? ఆయన కోపం గురించి మీకు తెలిసిందేగా. ఇది తెలిస్తే ముందు నన్ను నిన్ను కోప్పడతారో. అలా ఏం కాదులే అమ్మా, నేనున్నా కదా. సరే, సాయంత్రం నాన్నగారు బయటికి వెళ్ళాక మనం అక్క పిల్లల్ని కలుద్దాం. తలుపు కొడుతున్నారు, నాన్న వచ్చినట్టున్నారు. అమ్మా, ఇంకా ఆ టాపిక్ ఇప్పుడు వదిలే, నేను డోర్ తీస్తాను. ఏంటమ్మా, డోర్ వేసుకొని మరీ కూర్చున్నారు? ఇద్దరూ ఏం రహస్యాలు మాట్లాడుకుంటున్నారు? అదేం లేదు నాన్న, ఈ మధ్య డెంగ్యూ బాగా వస్తోంది అందరికీ. దోమలు లోపలికి రాకుండా డోర్ వేశాను అంతే. కూతురి సమాధానానికి ఆశ్చర్యంగా చూసింది శ్రీలక్ష్మి. భోజనాలు చేసి కాసేపు అలా కూర్చుని మాట్లాడుకుని పడుకున్నారు. సాయంత్రం, నాన్న రండి, దగ్గరలో వాకింగ్ పార్క్ ఉంది, మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తాను.
పెద్దవాళ్ళు కూడా చాలామంది వస్తారు. మీకు రోజు కాలక్షేపం కూడా అవుతుంది. సరే పదమ్మా అంటూ కూతురి వెంట వెళ్ళారు. తండ్రిని పార్కులో వదిలిపెట్టి, నాన్న మీరిక్కడే ఉండండి, అమ్మ ఇంట్లో ఒక్కతే ఉంది కదా, కాసేపు అయ్యాక వచ్చేయండి అని ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే, అమ్మా పద అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అంది. రాజారాం ఇంటికి వెళ్ళారు ఇద్దరు. లోపలికి రాగానే శ్రీలక్ష్మి ఆంటీ అంటూ వాణి దగ్గరికి వస్తుంది. అమ్మా తనే శ్రీలక్ష్మి, నా అక్క కూతురు, అదిగో ఆ అబ్బాయి వంశీ. వెంటనే వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకొని, నేను మీ అమ్మమ్మని తల్లి అని మనవరాలు నుదుటిపై ముద్దు పెడుతుంది శ్రీలక్ష్మి. ఏంటి ఆంటీ అమ్మమ్మనా? అవును లక్ష్మి, తను మీ అమ్మమ్మ, నేను మీ పిన్నిని. అవునా అని ఆనందంతో గెంతులు వేస్తారు ఇద్దరు. నాన్న ఏరి వంశీ? వచ్చే టైం అయింది, వస్తూ ఉంటారు. ఈలోపు రాజారాం రానే వచ్చాడు. ఇంట్లోకి రాగానే వాణిని వాళ్ళ అమ్మని చూసి ఆగిపోతారు. అక్కడే ఆగిపోయారు ఎందుకు? రండి లోపలికి. అమ్మా క్షమించండి, మీ అమ్మాయిని మీ నుంచి దూరం చేశాను, తప్పు చేశాను అని ఆలస్యంగా తెలుసుకున్నాను. కానీ అప్పటికే తను మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బాధపడకండి, ఇందులో మీ తప్పు ఏమీ లేదు. మీ మావయ్య గారు పంతానికి పోయి ఇలా నా కూతుర్ని చూసుకోవడానికి లేకుండా పోయింది. మావయ్య గారు అన్న ఆవిడ మాటకి రాజారాం చాలా సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళని యాక్సెప్ట్ చేసినందుకు. త్వరలోనే మీ మావయ్య గారు కూడా మీతో కలుస్తారు, బాధపడకండి, మీకు మేమందరం ఉన్నాం, పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. చాలా సంతోషం అత్తయ్య గారు అని ఆనందించాడు రాజారాం. సరే బాబు, ఆయన వచ్చే టైం అయింది, మేము మళ్ళీ వస్తాము, మీ మావయ్య మారే వరకు మనకి ఈ దూరం తప్పదు అని పిల్లల్ని దగ్గరికి తీసుకొని రోజు వచ్చి చూస్తుంటాం, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాణి శ్రీలక్ష్మి ఇంటికి వెళ్ళిపోయారు. అమ్మా నాన్నని ఎలాగైనా తొందరగా ఒప్పించాలమ్మా. అవును వాణి, పాపం పిల్లలు ఎంత కష్టపడుతున్నారో, రాజారాం గారు ఎంత ఇబ్బంది పడుతున్నారో పిల్లలతో. ఈలోగా రఘు వచ్చాడు ఆఫీస్ నుంచి. వాణి ముఖంలో ఆనందం చూసి, ఏంటి వాణి అంత సంతోషంగా ఉన్నారు ఇద్దరు, వాళ్ళని చూసి వచ్చారా ఏంటి అని అడిగాడు రఘు. అవునండి, అమ్మ ఈరోజు శ్రీలక్ష్మి వాళ్ళని కలిసిందండి, అంతేకాకుండా వాళ్ళకి మేమెవరో కూడా చెప్పేశాను. ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. అలాగే త్వరలో నాన్నకి కూడా తెలియాలి, కానీ ఎలా అని ఆలోచిస్తున్నా. ఏం చేస్తే బాగుంటుందంటారు అని అడిగింది రఘుని. ఒక పని చేయండి, నెమ్మదిగా వాళ్ళతో పరిచయం పెరిగేలా చేయండి. ఆయన మనసులో మీ అక్క గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. అప్పుడు వాళ్ళకి దగ్గరయ్యేలా ఏదో ఒక ఉపాయం ఆలోచించవచ్చు. అవును బాబు, మంచి సలహా ఇచ్చారు. ఆయన మనసులో ఇప్పటికీ ఏముందో బయటపడడు. ఎలాగోలా మనమే తెలుసుకోవాలి, అప్పుడే వాళ్ళని దగ్గర చేయొచ్చు. మరునాడు రఘు ఆఫీస్కి వెళ్ళిపోయాక అనుకున్నట్టుగానే శ్రీలక్ష్మిని వంశీని ఇంటికి తీసుకువచ్చారు. చిన్నారితో పాటు వాళ్ళు కూడా తాత తాత అంటూ శంకరంతో బాగానే ఆడుకున్నారు. శంకరం కూడా సొంత మనవల్లాగానే వాళ్ళని ఆడించారు. నెమ్మదిగా ఆ పిల్లలకి దగ్గర అవటం మొదలైంది. తక్కువ సమయంలోనే పిల్లలతో కలిసిపోయారు. ఎవరమ్మా ఈ పిల్లలు ఇంత చక్కగా అందరితో కలిసిపోయారు, బాగా దగ్గరైపోయారు, వాళ్ళమ్మ ఏది కనపడరే, ఎంత చక్కగా పెంచారు పిల్లల్ని అని అడుగుతాడు వాణిని. పక్కింటి వాళ్ళ పిల్లల నాన్న, వాళ్ళ అమ్మ లేదు, చనిపోయింది, వాళ్ళ నాన్న ఒక్కరే ఈ పిల్లలిద్దరినీ పెంచుతున్నారు అంది వాణి. అయ్యో అవునా, వీణ పెళ్ళి నా చేతుల మీదుగా చేసి ఉంటే ఇంత పిల్లలే ఉండేవాళ్ళు అనుకుంటా కదా లక్ష్మి అన్నాడు శంకరం. అవునండి అంది శ్రీలక్ష్మి. ఇదే అనువైన సమయం అని వీణ గురించి తండ్రిని అడిగింది వాణి. నాన్న అక్క గురించి బాధపడుతున్నారా? తను వెళ్ళిపోయింది అని బాధగా ఉందా, లేక మీ మాట విననందుకు కోపంగా ఉందా నాన్న అంటూ అడిగింది. అన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు సడన్గా ఇలా ఎవరినో ప్రేమించి వెళ్ళిపోతే ఏ తండ్రికి బాధ ఉండదు? తన పరువు నిలబెడుతుంది అని పెళ్లి కుదిర్చిన తర్వాత తన ప్రేమ గురించి చెప్పకుండా తన సొంత నిర్ణయం తను తీసుకుని తల్లిదండ్రులు వద్దు అని వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రులకి మాత్రం కోపం రాకుండా ఉంటుంది? నాకు అలాగే అనిపించింది మొదట్లో. అదే సమయంలో నిన్ను కూడా చాలా బాధ పెట్టాను. కానీ నువ్వు నా మాట కాదనిలేక నేను చెప్పినట్టే విన్నావు. నీ జీవితం బాగోలేదా?
పిల్లల మంచి చెడులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఎవరు ఆలోచిస్తారు? ఆ మాత్రం ఆలోచించకుండా తల్లిదండ్రులు వద్దు అనుకొని వెళ్ళిపోయే వాళ్ళకి ఏం చెప్పాలి, ఏమనాలి? కానీ ఇప్పుడు తలుచుకుంటే బాధగా ఉంటుంది. నా పరువు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాను. నా మర్యాద కోసం తనని దూరం చేసుకున్నాను. కానీ ఏం సాధించానో? అది ఎలా ఉందో, ఎక్కడ ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఏం చెప్పి తనని ఇంటికి తీసుకురావాలి అని తెలియలేదు. అంత అల్లారు ముద్దుగా పెంచాను కదా, ఒక్కసారి కూడా తన ప్రేమని మాకు చెప్పాలని అనిపించలేదా? మా ఆశీర్వాదం తీసుకోవాలి అనిపించలేదా? అమ్మా నాన్నలు కావాలి అనిపించలేదా? కనీసం పెళ్లి చేసుకున్నాకైనా మనతో మాట్లాడాలి అనిపించలేదా? తన భర్తను తీసుకురావాలి అనిపించలేదా? తల్లిదండ్రులు బాధపడతారు అనిపించలేదా? ఏ ఒక్క ప్రశ్నకైనా మీ దగ్గర సమాధానం ఉందా? మరి ఏం చేయమంటావు తల్లి? ఇన్నాళ్ళుగా తను మనతో లేదు అన్న బాధని నా మనసులోనే దాచుకుని ఉన్నాను. కానీ ఎక్కడో ఒక చోట ఆనందంగా ఉందని నేనే సంతోషించేవాడిని అంటూ బాధపడ్డాడు శంకరం. నాన్న, ప్లీజ్ బాధపడకండి. అక్క ఎక్కడ ఉన్నా ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఎక్కడ ఉన్నా మనతో ఉండడం ఏంటి? నాన్న, అది చెప్పు తల్లి, అక్కకి ఏమైంది? ఎక్కడ ఉంది? శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గోడకు తగిలించి ఉన్న ఫోటోని తీసుకుని వచ్చి శంకరం ఎదురుగా పెట్టి, ఇదిగో తాతయ్య అంటుంది. అది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో. అది చూడగానే షాక్ అవుతాడు శంకరం. అంటే వీణ ఇంకా మనకు లేదండి. పాపం ఈ పసిపిల్లలను ఒంటరి చేసి మనకే కాదు ఈ ప్రపంచానికే దూరంగా వెళ్ళిపోయింది. కృంగిపోతాడు శంకరం ఆ మాటకి. అయ్యో, నా వల్లే ఇదంతా జరిగింది. నా పంతం కారణంగానే కన్న కూతుర్ని కూడా దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఈ లోకంలోనే లేకుండా పోయింది. భగవంతుడా, నాకు తగిన శిక్ష వేశావు. కానీ ఈ పసిపిల్లల్ని కూడా ఎందుకు తల్లి నుంచి దూరం చేశావు అని బాధపడతాడు శంకరం. మళ్ళీ ఒకసారి ఆ ఫోటో పరీక్షగా చూసి, అయితే ఈ ఫోటోలో ఉన్నది అంటూ రాజారాం వైపు చూపిస్తాడు. మా నాన్న తాతయ్య అంది శ్రీలక్ష్మి. అయ్యో అవునా, చాలా మంచి మనిషి ఈయననేనా నా కూతురు ఇష్టపడి చేసుకుంది? అనవసరంగా తెలియక నా కూతుర్ని బాధ పెట్టి అందరినీ బాధ పెట్టాను, దూరం పెట్టాను అంటాడు. అంటే నాన్న, మీకు రాజారాం గారు ముందే తెలుసా? అడిగింది వాణి. తెలుసునమ్మా, ఇప్పుడు కాదు ఎప్పుడో తెలుసు. అసలు ఇతన్నే నేను ప్రేమించింది నాన్న అని నా కూతురు ఒక్కసారి నాకు చెప్పి ఉంటే అప్పుడే నా చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి చేసేవాడిని. అతను కాలేజీలో చదువుకుంటూ ప్రైవేట్లు చెప్పుకుంటూ తన ఒంటరి తల్లికి సహాయపడుతున్నాడు అని అప్పుడే తెలిసిందమ్మా నాకు. కాకపోతే ఎవరో ఏంటో తెలియదు, మన వాళ్ళు కాదు అన్న చిన్న కారణంతో అతన్ని పట్టించుకోలేదు. అప్పుడే నాకు నిజం తెలిసి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు మనందరికీ అని తనకు తెలిసిన విషయాన్ని చెప్తాడు శంకరం. ఈలోగా రాజారాం అక్కడికి వస్తాడు. రాజారాంని చూడగానే అలా ఉండిపోతాడు శంకరం. మనసులో ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటాడు. అంతేకాకుండా మీకు తెలియాల్సింది ఇంకొకటి కూడా ఉంది అంటాడు. ఒకరోజు సాయంత్రం అలా వాకింగ్కి వెళ్ళిన శంకరం కళ్ళు తిరిగినట్టు అయ్యి ఒళ్ళంతా చెమటలు పట్టి ఛాతీలో నొప్పిగా అనిపించి గుండె పట్టుకొని పడిపోతాడు. ఈలోపు అటునుంచి వస్తున్న రాజారాం శంకరం గారిని చూసి హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. మంచి సమయానికి తీసుకువచ్చారు. కొంచెం లేట్ అయి ఉంటే పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం అయి ఉండేది. మైల్డ్గా స్ట్రోక్ వచ్చింది. మీకు పేషెంట్ ఏమవుతారు? అడిగింది నర్స్. మామయ్య అవుతారు. ఫార్మాలిటీస్ పూర్తి చేసి వెళ్ళండి. ఓకే డాక్టర్, మామయ్యకి ఇప్పుడు పర్వాలేదు కదా? హీఈస్ ఫైన్, మీరింటికి తీసుకువెళ్ళవచ్చు. కానీ ఎటువంటి ఉద్రేకం కలిగించే విషయాలు ఆయనకి చెప్పవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. థ్యాంక్ యూ డాక్టర్. మందులు తీసుకుని శంకరాన్ని ఇంట్లో దింపుతాడు రాజారాం. ఆ సమయానికి వాణి వాళ్ళు ఎవరూ ఇంట్లో లేరు. మీరు జాగ్రత్తగా ఉండండి అంకుల్ అని చెప్పి వెళ్ళబోతాడు రాజారాం. ఆగు బాబు, చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? నువ్వు అవును బాబు, నిన్నెక్కడో చూశాను. నీ పేరేంటి బాబు? అది నా పేరు రాజారాం అండి. మీ ఊర్లోనే ఉండేవాడిని. పిల్లలకి ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉండేవాడిని. అప్పుడు ఒకసారి మీ అమ్మాయికి ప్రైవేట్ చెప్పడం గురించి నన్ను అడిగారు. గుర్తుందా అండి అన్నాడు రాజారాం. అవును బాబు, మీరే కదూ. బాగున్నావా బాబు? ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు శంకరం.
ఇక్కడే పక్కనే ఉంటున్నానండి అన్నాడు రాజారాం. ఈలోగా వాణి శ్రీలక్ష్మి వాళ్ళు రావటంతో వెళ్ళిపోయాడు రాజారాం. ఏంటండి ఆయనొచ్చాడు అడిగింది శ్రీలక్ష్మి. ఏమీ లేదు, ఊరికే అలా వాకింగ్కి వెళ్ళి వస్తుంటే అతను కనిపించాడు అంతే అన్నాడు శంకరం. ఆ రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి బాధపడతాడు శంకరం. ఆ విషయాన్ని అందరికీ చెప్తాడు. మీరు కంగారు పడతారని ఆ విషయం నేనే మీకు చెప్పలేదు. ఆ రోజు ఈయన కనుక లేకుంటే నా ప్రాణాలు దక్కేవి కావు అని జరిగింది చెప్పాడు శంకరం. అయ్యో అవునా, ఇప్పుడు ఎలా ఉందండి? అసలు మాకు ఈ విషయం చెప్పనే లేదేంటండి అని అడిగింది శ్రీలక్ష్మి. అవునాన్న, మాతో చెప్పాల్సింది కదా అంది వాణి. ఇప్పుడు అంతా బాగానే ఉంది, చెప్పానుగా, మీరు ఇలా కంగారు పడతారని మీకు చెప్పలేదు. బాబు ఇలా రండి, మీకు ఏ రకంగా కృతజ్ఞత చెప్పాలో నాకు తెలియట్లేదు అన్నాడు శంకరం. అయ్యో అలా అనకండి మావయ్య, నేనే మీకు క్షమాపణ చెప్పాలి. మీరు ఎంతో ముద్దుగా పెంచుకున్న మీ అమ్మాయిని మీ నుంచి దూరం చేశాను. మీరు తనపై పెంచుకున్న ప్రేమని మీకు కాకుండా చేశాను. తన చావుకి బాధ్యుణ్ణి నేనే. మిమ్మల్ని వదిలి వచ్చినందుకు వీణ ఎంతలా కుమిలిపోయేదో నాకు మాత్రమే తెలుసు. అలాంటి అమ్మాయిని తీసుకువచ్చినందుకు నేనే చాలా బాధపడ్డాను. వీణ మాత్రం నేనే సర్వస్వం అనుకుంది. మాలోనే మిమ్మల్ని చూసుకొని మురిసిపోయేది. కానీ ఆ విషయం నేను గ్రహించేలోపు తను నాకు దూరం అయిపోయింది. కానీ వీణ ఎందుకంత పిచ్చిదానిలా చేసిందో అర్థం కావట్లేదు నాకు. తను అనుకున్నట్లు నేనేమీ తనకి అన్యాయం చేయలేదు అని తను తెలుసుకుని ఉంటే బాగుండేది. ఏదేమైనా ఇదంతా నా వల్లే, నన్ను క్షమించండి అని ప్రాధేయపడ్డాడు రాజారాం. బాధపడకండి అల్లుడు గారు, మీకు ఇప్పుడు మేమున్నాం. మా తప్పుకి మేము ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. భార్య పోయిన కొన్నాళ్ళకే వేరే పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు మాత్రం ఇన్నాళ్ళైనా ఇంకా తననే గుర్తు చేసుకుంటూ పిల్లలకు తల్లి తండ్రి అన్నీ మీరే అయ్యి చూసుకుంటున్నారు. ఎంత గొప్పవాళ్ళు మీరు. ఈ పిల్లలు కూడా చాలా అదృష్టవంతులు. ఇక మీదట పిల్లల్ని మేం చూసుకుంటాం అన్నాడు శంకరం గారు. ఆ మాటలకి ఆనందించాడు రాజారాం. ఇక ఆ పిల్లలకి తల్లి లేని లోటు ఉండదు అనుకున్నారు అందరూ. అదే సమయానికి అక్కడికి వచ్చిన రఘు అందరినీ అలా చూసి, అమ్మయ్యా అయితే అందరూ కలిసిపోయారన్నమాట అన్నాడు. అంటే బాబు మీకు ముందే తెలుసా ఈ విషయం అని అడిగారు శంకరం గారు. క్షమించండి మావయ్య, మాకు ఈ మధ్యనే తెలిసింది. ఒక చిన్న అనుమానం కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తుంది. అది నేను కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. మీ పెద్దమ్మాయి ఎవరిని ప్రేమించిందో తెలియక మీరు దూరం పెట్టారు. తన భర్త సరిగా లేడని అనుమానంతో ఆవిడ మనందరికీ దూరం అయిపోయింది. నేను కూడా అలాగే ఉండేవాడిని ఆఫీస్ విషయాలలో. కానీ నా మీద అనుమానపడిన వాణి అసలు జరిగింది ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది. కానీ నేను వాణి పక్కింట్లో ఎక్కువగా ఉండడం చూసి నా భార్యని అనుమానించాను. అప్పుడే తెలిసింది నాకు ఈ విషయం. అందుకే మిమ్మల్ని పిల్లలకి దగ్గర చేయాలనే తాపత్రయంతో నేను వాణి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. అది జరిగింది అన్నాడు రఘు. పోనీలేండి, మంచి పనే చేశారు. నిజమే, ఒక అనుమానం జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకున్నారు. అందుకే అంటారు అనుమానం పెనుభూతం అని. కానీ మీరు దాన్ని ఎదిరించారు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే అన్నాడు శంకరం. అయితే ఇక నుంచి మామయ్య గారు మీరు కూడా ఇక్కడే ఉండి పిల్లల్ని చూసుకోండి. నాకు కూడా తల్లిదండ్రులు లేరు కాబట్టి మీరే మాకు పెద్దవాళ్ళు అన్నాడు రఘు. మీకు భారం ఎందుకు బాబు, వద్దు అన్నాడు శంకరం. భారం ఏమీ కాదు మావయ్య, మాకు పిల్లలకి కూడా తోడుగా ఉన్నట్టు ఉంటుంది, కాదనకండి. ఇద్దరు అల్లుళ్ళు ఒకేసారి అన్నారు. సరే బాబు, మీరింతగా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నా. మాకు మాత్రం మా మనవలు మనవరాళ్లతో కలిసి ఉండాలని ఉండదా అన్నారు శంకరం. నవ్వుకున్నారు అందరూ. శుభం. కథ సమాప్తం. ఇది ఒక కుటుంబ కథ అండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.